నమస్తే వెల్కమ్ టు విత్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిషరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆత్మీయ సమ్మేళనంలో వెలమజాతిని కించపరిచిన ముఖ్యమంత్రి వెలమజాతికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన తాండ్ర శ్రీనివాసరావు భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు 7వ రోజు నిజరూప రామావతారంలో దర్శనం ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో వెలమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడారని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వెలమ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాండ్ర శ్రీనివాసరావు దివాకర్ రావులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి కావాలని వెలమ జాతిని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మంది ఎమ్మెల్యేలు 1 మంత్రి వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఉన్న వెలమ ప్రజాప్రతినిధులు ఖండించాలన్నారు. ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడిలా కాకుండా ఫ్యాక్షనిస్ట్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వెలమల పౌరుషాన్ని ముఖ్యమంత్రికి చూపిస్తామని వారు హెచ్చరించారు. విజయ రమణారావు గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, మదన్ మోహన్ రావు గారు, రోహిత్ రావు గారు, మరి ఎమ్మెల్సీలు కూడా భానుప్రసాద్ గారు, మా సంఘం అధ్యక్షులు పూర్వ, అలాగే బల్మూరు యువ నాయకుడు బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అంతా మా జాతి వాళ్ళే. మరి మీ అందరికీ మీ పార్టీలో ఉన్నారు, మీకే సపోర్ట్ చేస్తున్నారు కదా అంతా. మరి మా జాతి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తప్పకుండా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా మా గురించి ఇలాంటి కామెంట్ చేయకూడదు. మా వెలమ కులస్తుల పట్ల టార్గెట్ చేయకూడదు. మా వెలమ సంఘం ద్వారా మేము అన్ని జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఉన్న అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఇదే స్థాయిలో నిరసనలు చేపట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, మన ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ జాతి వివక్షను ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జాతిపరంగా ఎవరిని కించపరచకూడదని, రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువల్ని మర్చిపోయి వ్యక్తిగతంగా జాతిని దూషించడము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటుగా మారింది. దీన్ని వారు మానుకుంటే అందరికీ బాగుంటుంది. వారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరైనా విమర్శించవచ్చు, దూషించుకోవచ్చు. కానీ వెల్మ జాతి అని కానీ లేకపోతే జాతి అని పరంగా మాట్లాడడం మాత్రం అది వారి మర్యాదకు గౌరవం భంగంగా ఉంటుంది. మేము కూడా గత పాలకులు చేసినప్పుడు కూడా ఎవరు జాతి గురించి మాట్లాడారని మేమైతే అనుకోవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని రోజులు ఇట్లా మాట్లాడము. ఎవరన్నా జాతి గురించో లేకపోతే అగ్రవర్ణాల గురించి మాట్లాడితేనే మనం పోరాటం చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో భేదాలు తెచ్చుకొని మనం గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయము. మా జాతిపరంగా మా దగ్గర కూడా నాయకులు, రాష్ట్రానికి సేవ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడే మా తోటి సభ్యుడు చెప్పినట్టుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాషను వాడలేదు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జాతి పరంగా మీరు కాకుండా రాజకీయ పరంగా మీరు ఎవరిని ఏ విధంగా విమర్శించుకున్నా మాకు బాధ లేదు, కానీ గౌరవపూర్వకంగా ఉంటుంది. మా జాతిని విమర్శించడం మానేయాలని మీ ద్వారా విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని దానం అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శల ప్రక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చలు రావాలన్నారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, వాళ్ళు కేంద్ర మంత్రులు లేక రాష్ట్ర మంత్రులు స్పష్టత ఇవ్వాలన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో డివిజన్ కార్యకర్తల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి, రామన్ గౌడ్లతో కలిసి దానం పాల్గొన్నారు. विनोद
తెలుగు అసెంబ్లీ కార్యక్రమం చేస్తే రాజశేఖర రెడ్డి గారు తెలుగు అసెంబ్లీ పెట్టారు. 11 మంది నిరారదీక్ష చేశారు. అయితే పోలీసులు అటాక్ చేస్తే మా మీద నాకేమో ఎత్తి పలిగింది. ఈయనకేమో మామూలుగా కొట్టలే పోలీసులు. రాజశేఖర రెడ్డి చాలా చెప్తాను ఫీల్ అయ్యింది. ఇప్పుడు సస్పెండ్ నీ పక్కనే ఓపెన్ ఫైట్ చేసింది ఫస్ట్ టైం. కాంగ్రెస్ ప్రెసిడెంట్ యాక్టివ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అఖిల్ అదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇప్పుడు యాక్టివ్ చేయాలి. ప్రసాద్ कभी नहीं देखा ना। मेरी कार्यकर्ता है, यहाँ के लोकल लीडर्स है, यहाँ के बस्ती के हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी। इसके लिए मैं हर बार मेले रिजल्ट करने से भी डरता नहीं हूँ, मैं फिर लड़ने से भी डरता नहीं। क्यों? ये है मेरा फोर्स ही मेरी ताकत है। तो इसीलिए 6 बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक के अवाम की बदौलत से और कार्यकर्ताओं के बदौलत से मैं जीता हूँ. కార్యకర్తల దయ వల్లనే నేను ఈ స్థాయికి దిగాను. కాబట్టి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చేటువంటిది నేను రక్త నరాల్లో ఉంది. కాబట్టి కార్యకర్తలకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడే మరి మహాలక్ష్మి గారు ఒక మాట చెప్పారు. సుమారు 400 మంది పైచిల్పు కార్యకర్తలు ఉన్నారు అన్నారు. అంటే వాళ్ళకి 42 డివిజన్లు అంటే 42 × 10 అంటే ఎన్ని అయితే మీరే లెక్క చెప్పాలి. అంటే డబల్ ది నంబర్ ఉండాలి. అంటే సుమారు 1000 మంది మన కార్యకర్తలు ఉండాలి. 1000 మందిని మీరు మొబిలైజ్ చేయండి. అందరితో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడే చేసి పోతా ఒకరోజు. ఆ వేరు అందరు చేసి ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేస్తా. అదే ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఏరియా కూడా డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 35 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. వారికి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవన్నీ కూడా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా దాన్ని డివైడ్ చేసి అన్ని వర్క్స్ కి ఎలా ఇవ్వాలనేది నేను ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాను. డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ డివిజన్ లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ నాయకుల వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అలాగా బడ్జెట్ కేటాయిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఇప్పుడు 300 డివిజన్లు మరి వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ మనం చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే గ్రేటర్ సిటీలు ఉన్నాయో వారి యొక్క గ్రేటర్ సిటీకి మీరు విస్తరణ చూసినట్టయితే కేవలం 2000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం ఉంటే 2000. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక ఆనందోత్సవాల మధ్య వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రోజు రోజుకు మరింత ఘనతను సంతరించుకున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తన నిజరూప రామావతారంలో దర్శనమిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేశారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా నిజరూప అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం స్థానికులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచల పట్టణం భక్తుల రాకతో కలకలలాడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరామ అవతారంతో
దర్శనమిస్తున్నారు. మరియు తెలుగు విశాఖ కళ్యాణ మండపానికి వేచేందుకు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్రామస్తులకు, భక్తులకు, యాత్రికులకు విజ్ఞప్తి. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరామ అవతారంతో దర్శనమిస్తున్నారు. మరియు తెలుగు విశాఖ కళ్యాణ మండపానికి వేచేందుకు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి అభివృద్ధి బాటలో నిలుపుతామని గ్రామ పంచాయతీ సర్పంచ్ మోహన్ అన్నారు. ప్రభుత్వం నుండి నిధులు ఇస్తే గ్రామంలో మంచినీళ్ల సమస్య అలాగే డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ప్రతి సోమవారం ప్రజాపాలన పంచాయతీ పాలన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డులలో ఉన్న సమస్యలపై గ్రామస్తులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. వార్డు మెంబర్లు గ్రామస్తులు సహకరిస్తుండగా ఆయన కోరారు. అంతేకాకుండా కామారెడ్డి నుండి రాంపూర్ మల్లాపూర్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కోరడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ దర్శనం మోహన్, సర్పంచ్. గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన దృష్టికి తెలియనివి కూడా చాలా ఉండవచ్చు. గ్రామంలో వార్డు మెంబర్లు, వీడీసీ సభ్యులు కానీ ఏదైనా ప్రజాపాలన ఎట్లయితుందో గ్రామంలో కూడా వీడీసీ పాలన, వార్డు మెంబర్ల పాలన కూడా అది తీసుకొని మనం ఒక ఫిర్యాదు సెక్షన్గా పెట్టుకొని దాన్ని ఫిర్యాదు సెక్షన్లో మనతో సాధ్యమైతే జీపీ లెవెల్లో సాధ్యమైతే మనం చేసుకోగలగాలి. లేదా కానీ ఎడల మన పై అధికారులకు దాన్ని ఫాలోఅప్లో చేసుకొని పనులు అయ్యే విధంగా మనం ముందుకు సాగడం, అందరం కలిసికట్టుగా పనిచేసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం. థ్యాంక్ యూ. అదేవిధంగా గ్రామంలో నా దృష్టికి రాని కూడా ఉండొచ్చు. గ్రామంలో మీకు తెలిసిన ఏవైనా ఫిర్యాదు ఉంటే కూడా మన జీపీకి వచ్చి ఫిర్యాదు చేయగలరు. మా దృష్టికి తెస్తే మనతో సాధ్యమైనంత వరకు చేసే ఉద్దేశం అవి ఉంటాయి. ఉన్నప్పుడు మనతో అయితే పాసిబుల్ అయితే ఇక్కడనే సాల్వ్ చేసుకుని, లేని ఎడల పై అధికారులకు మనం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు సాగిద్దాం. అందరం కలిసికట్టుగా చేసుకుందాం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే మురళీ నాయక్ అనుచరులు స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చారు. కేక్ కటింగ్ సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రాకర్స్ కాల్చుతూ అటు ఇటు తిప్పడంతో నిప్పు రవ్వలు విద్యార్థులపైకి దూసుకెళ్లాయి. విద్యార్థుల మీద నిప్పు రవ్వలు పడుతున్నా వెకిలి నవ్వులు నవ్వుతూ సంబరాల్లో మునిగిపోయిన ఎమ్మెల్యే మొబైల్ కింద పెట్టండి.
ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడికి పాల్పడిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన యూపీలోని బదౌన్ జిల్లా సిర్వౌర్లి గ్రామంలో చోటు చేసుకుంది. పంటలను నాశనం చేస్తున్న అడవి పందిని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ శివం ప్రతాప్ తన టీంతో కలిసి పొలాల వద్దకు వెళ్లారు. వలవేసి పట్టుకునే సమయంలో అది ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడున్న ఫారెస్ట్ అధికారి శివం ప్రతాప్ పై దాడి చేసింది. ఇది గమనించిన ఫారెస్ట్ సిబ్బంది అడవి పందిని కర్రల సహాయంతో తరలికొట్టారు. తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ అధికారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బోడుప్పల్ సర్కిల్ 40 ఫీట్ రోడ్ లో డాక్టర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోమతి న్యాచురల్స్ మిల్లెట్ షాప్ ను డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఫిజాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న ఆహారంలో చాలా వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని, వాటి వలన ఒబేసిటీ రావడంతో బరువు పెరగడం జరుగుతుందని తెలిపారు. అందరూ న్యాచురల్ మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా జీవించాలని తెలిపారు. మనకు ఆంటీ ముందు నాకు కలిసి నుంచి అసలు ఇంగ్లీష్ మందులే లేవు. అంటే ఇప్పుడు మనం ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్, మన ఫుడ్ కంటే ముందు మెడిసిన్ కదా. సో మెడిసిన్ ఏంటి అంటే కెమికల్ దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అవసరం అన్ని మెడిసిన్. కాబట్టి ఇంకోటి డాక్టర్ మనం చేసుకోవడం కాదు, ఆహారాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి. మట్టి పాత్రలో తినాలి, ఆర్గానిక్ తినాలి. సో ఇవేమి ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి తిరిగి మళ్ళీ పాతకాలం ఎప్పుడైనా కొత్తవి కాదు, తిరిగి మళ్ళీ ఆ పూర్వకాలను తీసుకురావాలని చేసి అందరికీ అందించడం కోసం. స్పెషలైజేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరూ ఆర్గానిక్ అంటారు. ఆర్గానిక్ అంటే టైం పడుతుంది పండడానికి. ఇవి ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ప్రొక్యూర్ చేస్తాయి. అంటే అడవి ప్రాంతంలో మీకు చించులు అవన్నీ ఆ ప్రాంతాల్లో ఈ గింజల్ని సేకరించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వీటిని చేసి మేము కూడా ఒక 10 acres వరకు చేస్తున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ అంటే గో ఆధారిత సేద్యం. ఇప్పుడు కూడా భూమి వెంటనే సారవంతం కాదు, టైం పడుతుంది. అంటే ఈ టేక్స్ 3 to 8 years పడుతుంది అది ప్యూరిఫై అవ్వాలండి. సో న్యాచురల్ ఫార్మింగ్ అనాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనాలి. ఆర్గానిక్ అంటే ఏంటి, ఏ మందులు వేయకుండా కంప్లీట్ అసలు ప్లాట్ ఏరియాలో వర్షాధారం పడుతుందిగా దాన్ని ఆర్గానిక్ సర్టిఫై చేస్తారు. ఇవి చాలా రీజన్స్ ఉంటాయి. టైం పడుతుంది, 8 years దాకా టైం పడుతుంది. అంటే ఒక్కసారి ఆర్గానిక్ అవ్వాలి, ఫర్టిలైజేషన్ చేంజ్ అవ్వాలంటే దానికి ముందు న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళాలి. న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళినప్పుడు గోవును ఆధారం చేసుకుంటాం. దీనివల్ల గోవు ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి గోవును వేరేగా చూస్తున్నాం అందరూ. కానీ గోవులో ఔషధం ఉంది, అందం ఉంది. అందుకే కవిజ్ యూనివర్సిటీ, కవులో సైన్స్, శాస్త్రం, సబ్జెక్టు, రిలీజియస్. మనం ఒక రిలీజియసే తీసుకోవాలి. కానీ మానవాళి మనిషి మనుగడ ఉండాలంటే 100% గోమాత ఉండాలి. మన సంఖ్య తగ్గిపోయింది కాబట్టి గోవును రక్షించుకోవడం కోసమే ఈ మా యొక్క చిన్న ప్రయత్నం. సో ఈ మిలిటెన్స్ వల్ల ప్రయోజనాలు అంటే మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం తినేదంతా కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ వల్ల ప్రోటీన్, ఫైబర్. సో వీటి మీద ఆధారపడి మనిషి శరీరం నడుస్తుంది. ఎక్కువ మనం కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ రావచ్చు, షుగర్ రావచ్చు,
డయాబెటిక్ రావడానికి 100% ఛాన్స్. సరైన వ్యాయామం అంటే యోగా శాస్త్రం కూడా కావాలి. యోగా శాస్త్రం కూడా దీనికి అవసరం. యోగా చేయడం అన్నిటికంటే కూడా యోగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత కోవిడ్ వచ్చినా కానీ మనకి WHO చెప్పింది ఏంటిది, నమస్కారం చేయండి, కరచాలనం చేయొద్దు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచులో ఆత్మీయ సమ్మేళనంలో వెలమజాతిని కించపరిచిన ముఖ్యమంత్రి, వెలమజాతికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ధాండ్ర శ్రీనివాసరావు. భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. 7వ రోజు నిజరూప రామావతారంలో దర్శనం. వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ అత్యుత్సాహం. విద్యార్థుల మీద నిప్పురవ్వలు పడుతున్న వెకిలి నవ్వులు నవ్విన కాంగ్రెస్ ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.